నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఒక మనిషి ఎలా ఉండాలి అంటే ఆ మనిషికి మనశ్శాంతి ఎలా ఉండాలి, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏంటి, అసలు ధ్యానం అంటే ఏంటి, ఇంకా దేవుణ్ణి ఎలా స్మరిస్తే దేవుడు కృప మన మీద ఉంటుంది, అండ్ డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వీటి గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు అనంత సాయి కృష్ణ, ఫౌండర్ అండ్ స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు దేవుడి గురించి మనం ఒక కార్యక్రమం అనుకున్నాం అంటే నాకు ఇది జరగాలి, ఒక జాబ్ కావచ్చు, లేదంటే నేను ఒక మంచి ఇల్లు కొనాలి, లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని చెప్తూ ఉంటారు బయట, నువ్వు ఇలా చేయి, ఇలాంటి వ్రతాలు చేయి, లేదంటే 11 రోజులు దేవుని నమ్మండి, వాటికి సంథింగ్ చేయమని చెప్తూ ఉంటారు. కొంతమంది అరచేతిలో కర్పూరం వెలిగించడాలు అవన్నీ చేస్తూ ఉంటారు. సో అవన్నీ చేయడం వల్ల నిజంగానే దేవుడు కృప ఉంటుందంటారా, లేదంటే మన పని మనం చేసుకుంటే మంచిదంటారా? మనం ఎప్పుడైతే మనం చేసే పని చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుందండి. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, కర్మలు చేయటం నీకు అధికారం కలదు కానీ వాని ఫలితం పైన లేదని. అంటే మనము చేసే పని చేస్తూ ఉండాలండి. ఇప్పుడు జనరేషన్ ఎలాగున్నారంటే ఒక గోల్, ఒక ఏం పెట్టుకుంటారండి. అది పెట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తే ఆ గోల్ అచీవ్ అవుతాం, ఏం చేస్తే సక్సెస్ చూస్తాం అనేది దాని గురించి ఆలోచన చేయట్లేదు. అంటే నేను ఇమ్మీడియట్గా సక్సెస్ అవ్వాలి, నేను ఏదైతే అనుకున్నానో దాన్ని పొందాలనుకుంటున్నారు, కానీ మనం ఏం చేస్తే అక్కడి దాకా వెళ్తామని అనేది వాళ్ళు గెస్ చేయలేకపోతున్నారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజులు దానిపైన ట్రావెల్ చేసినప్పుడు అది ఎప్పుడైతే మనం అనుకున్నది అది మన జీవితంలోకి రాదో డిసప్పాయింట్ అవుతారండి. ఆ డిసప్పాయింట్ అయినప్పుడు ఏమవుతుందంటే మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఓకే సార్, నాదొక అంటే ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చనే అనుకోండి. లైక్ ఏంటంటే ఇప్పుడు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఒక అతను మాత్రం జాబ్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు. సో చదువుకుంటున్నాడు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాడు. సో ఇంకొక పర్సన్ ఉన్నారు కదా, తను అయ్యప్ప దీక్ష, ఒక అయ్యప్ప అని కాదు కానీ ఏదో ఒక దీక్షలో పాల్గొంటే మనకి మంచి జరుగుతుంది, స్వామి పాదాల దగ్గర ఉన్నట్టు ఫీల్ అవుతాం, సో మనం కర్మ అలా అనుకుంటూ ఉన్నారు. సో తినేమో జాబ్కి ట్రై చేస్తున్నాడు, తినేమో దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నాడు. తిని కూడా ఆ స్మరించేది కూడా ఎందుకు, మంచి జాబ్ రావడం కోసం, లైఫ్లో సెటిల్ అవ్వడం కోసం. సో ఇద్దరిలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇట్లా దేవుని నమ్మడం మంచిదా, ఇటు తన పని తను చేయడం మంచిది అంటారు? రెండు కరెక్టేనండి. ఇప్పుడు ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. కొంతమంది ఈరోజు చూడండి పెద్ద పెద్ద ధనవంతులు కూడా దేవుని పైన డిపెండ్ అవుతారు. ఎందుకంటే నా వెనుక ఉండి ఏదో ఒక శక్తి నడిపిస్తుంది, ఏదో ఒక భగవంతుడు నడిపిస్తున్నప్పుడు అన్నప్పుడు ఏమవుతుంటే యద్భవం తద్భవతి, నువ్వు నన్ను దేవుడు కాపాడుతున్నాడని బిలీవ్ చేస్తున్నావు కాబట్టి అది నీకు మంచి జరుగుతుందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు అయ్యప్ప దీక్ష, శివ దీక్ష చెప్పారు కదా, వాళ్ళని ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, మాల వేసిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత వాళ్ళ పూర్తిగా వాళ్ళ ట్రాన్స్లో వాళ్ళు ఉండరు, పూర్తిగా ఈ దేవుడి భక్తిలో లీనమైపోయి ఉంటారు. అవును. అంటే వాళ్ళకి చెప్పులు లేకుండా నడవడము, అసలు కోపం అనేది లేకుండా వెళ్ళడము, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కృతజ్ఞతతో ఉండడము, ఇవన్నీ వాళ్ళు ఒక 41 డేస్ వాళ్ళ క్యారెక్టర్ను పక్కన పెట్టేసి ఇది ఏదైతే భగవంతుని యొక్క దీక్ష అనుకుంటారో పూర్తిగా దాంట్లోకి లీనమైపోతారు. ఎలా సార్ అంటే సడన్గా ఎలా అవుతారు? ఇప్పుడు అయ్యప్ప దీక్ష వేసిన వాళ్ళు కావచ్చు, ఏదైనా దీక్ష వేసినప్పుడు చాలా అగ్రెసివ్ ఉండే పర్సన్ కావచ్చు, ముందు కొంచెం ఆల్కహాల్ అలవాటు ఉండి, లేదంటే ఇంకా కొన్ని అలవాట్లు ఉండి సడన్గా అలా ఎలా మారగలుగుతారు? అంటే ఇప్పుడు మనం సైన్స్ ప్రకారం చూసుకుంటే చూడండి, మనం ఏదైతే ఒక పని చేయడానికి మనకి రిజల్ట్ రావడానికి 21 డేస్ అవుతుంది. ఎందుకంటే మన మైండ్ అనేది రిసీవ్ చేసుకోదు. మనకు రోజు దానికి నెగిటివ్ చెప్పి ఏమవుతుందంటే మన లైఫ్లోకి నెగిటివే తీసుకొచ్చింది. దానికి మనము ఒక్కసారి కూడా పాజిటివ్ చెప్పలేదు. చూడండి, మనం పాజిటివ్ చెప్పినప్పుడు మన వర్క్ ఎందుకు జరగట్లేదంటే మన మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. రోజు నెగిటివ్ చెప్తున్నాము, నెగిటివ్ చేస్తుంది. ఈరోజు పాజిటివ్ చెప్తే కాబట్టి వెంటనే రిజల్ట్ రాదు. దానికి అక్కడ దీక్ష తీసుకున్న చూడండి, ఒక 1 వీక్ వరకు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ నిదానంగా అలవాటు పడతారండి. తర్వాత దీక్ష అయిపోయిన తర్వాత 1 వీక్ 10 డేస్ కూడా చూడండి, వాళ్ళు ఏదైతే ఆ దీక్షలో ఉంటారో అదే క్యారెక్టర్లో ఉంటారు. నేను ఏం చెప్తున్నా అంటే దీక్ష అయిపోయిన తర్వాత కూడా మీ ఒరిజినల్ క్యారెక్టర్లోకి రావద్దని అని చెప్తున్నా. ఇప్పుడు మీరు బాధలు పోవాలి, కష్టాలు తొలిపోవాలి, నష్టాలు తొలిపోవాలి అని దీక్షలో ఉన్నారు. ఆ దీక్షలో ఉన్నప్పుడు మీరు ఏ విధమైనటువంటి వ్యక్తిత్వంతో ఉంటారో దీక్ష అయిపోయిన తర్వాత కూడా అలాంటి వ్యక్తిత్వంతో ఉండండి. మీకు ఖచ్చితంగా మీరు బయట ఏదైతే అనుకున్నారో అది 100% సక్సెస్ అవుతుందండి. కానీ బయట జనరేషన్ ఎలాగున్నారంటే ఇంకా 41 డేస్ అయిపోయింది కాబట్టి మాల అయిపోయిందని ఆ రోజుకి మాల తీసేసి ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చేసి వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో ఆ పని చేస్తూ ఉంటారండి. ఓకే, అంటే ఇంక యథావిధి అన్నట్లు. అదే కదండి. అప్పుడు ఆ 41 డేస్ మన పైన భగవంతుని కృప ఉంటుందా? అలా కాదు కదా. దానికే చూడండి, వాళ్ళ 41 డేస్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి 4ంటికి నిద్ర మెలకు రావడము, తర్వాత ఆ టెంపుల్కి వెళ్ళాలి అనిపించడం, ఇవన్నీ వాళ్ళకు కాన్షియస్గా జరుగుతూ ఉంటాయి. లోపల ఇన్నర్ ఫీలింగ్ అని వస్తుంటుంది. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ దీక్ష అయిపోయింది ఇంకా వీటితో అవసరం లేదు కదా అనుకొని వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేస్తారు. మళ్ళీ ఎప్పుడైతే నార్మల్ లైఫ్కి వచ్చేస్తారో
ఈ 41 డేస్లో వాళ్ళు ఏదైతే పీస్ ఆఫ్ మైండ్ పొందింటారో ఆఫ్టర్ మాల తీసేసిన తర్వాత వాళ్ళకి అవి ఉండవండి. ఎందుకంటే అప్పుడు భగవంతుని నమ్మారు, ఏది జరిగినా కూడా ఈ భగవంతుడు నాకు మంచి చేస్తాడు అని. అది కూడా ఇంకొకటి, ఇప్పుడు నేను తప్పు చేస్తే ఇది నేను ఇప్పుడు చేసిన దీక్ష ఫలితం రాదేమో అని కూడా భయం కూడా ఉంటుంది కదా. 100% ఆ దీక్షలో ఉన్నప్పుడు చూడండి పొరపాటు కూడా తప్పు చేయరు. ఎందుకంటే ఈ దీక్షలో ఉన్నాను, తప్పు చేయడం వల్ల నాకు ఏమైనా చెడు జరుగుతుందనే భావనతో ఉంటారు. అదే దీక్ష అయిపోయిన తర్వాత వాళ్ళు ఎన్ని తప్పులనే చేస్తారు, ఎందుకంటే నేను మాలలో లేను కాబట్టి నేను ఏం చేసినా నాకు ఎవరు అడ్డు చెప్పరనేది. కాబట్టి మీరు దీక్ష సమయంలో ఎటువంటి వ్యక్తిత్వంతో అయితే ఉంటారో దీక్ష తర్వాత కూడా అలాంటి వ్యక్తిత్వంతో ఉంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారండి వాళ్ళ లైఫ్లో. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే మళ్ళీ కూడా ఈ దీక్ష ఉన్న 41 రోజు కావచ్చు అక్కడితో ఆపేయకుండా మళ్ళీ వాళ్ళు దేవుణ్ణి నమ్ముతూ, అంటే అదే ఇప్పుడు ఉన్న 41 రోజు ఎంత ఉన్నారు నిష్టగా, సో తర్వాత కూడా మళ్ళీ ఉండడం కోసం మీ దగ్గర ఏమైనా క్లాసెస్ కావచ్చు, ఏమైనా చెప్తున్నారా, ప్రోగ్రామ్స్ అలా కండక్ట్ చేస్తున్నారా? 100% చెప్తున్నామండి. ఇప్పుడు అయ్యప్ప దీక్ష అనేది 41 డేస్ తర్వాత తీసేస్తారు. దానికి మనం పంచభూతాల దీక్ష అనేది పెట్టామండి. అంటే చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా ఎవరితో మాట్లాడినా కూడా మన చుట్టూ పంచభూతాలు అనేవి ఉంటాయి. పంచభూతాలు లేకపోతే మనిషి అనేవాడు ఉండడు. కాబట్టి పంచభూతాల యొక్క వాల్యూ, వాటి యొక్క ఉపయోగము మనము మా క్లాసులకు వచ్చిన వాళ్ళకు ఎక్స్పెషల్గా చెప్పేది పంచభూతాలు అండి. ఈ పంచభూతాలు 41 రోజు అయిపోయిన తర్వాత వాళ్ళు వాటి నుండి బయటికి రాలేరు. ఎందుకంటే అక్కడ విగ్రహారాధన ఉండదు, పూజ ఉండదు, పురస్కారాలు ఉండవు. కాబట్టి మనకు ప్రతి నిత్యము, ప్రతి క్షణము, ప్రతి నిమిషము పంచభూతాలు మనకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈ మనుషులను మెంటల్గా వాటికి అసైన్ చేయడం జరుగుతుంది ఆ క్లాసులో. ఓకే, కాబట్టి క్లాసులకు వచ్చిన వాళ్ళకి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా సార్ ఎంత చక్కగా చెప్పారు. అంటే మన ఇంట్లో డబ్బు నిలవకపోయినా డబ్బు ఎలా రావాలి, అసలు మనస్సుకి మనశ్శాంతి ఎలా ఉండాలి, ఇవన్నిటి గురించి చాలా చక్కగా చెప్పారు. మీ ఇంట్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, ఇటు హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలా ఫైనాన్షియల్ కావచ్చు, ఎలాంటి వారైనా సరే మన అనంత శక్తి ఫౌండేషన్లో అయితే ఎవ్రీ మంత్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. లేదు ఆఫ్లైన్లో కూడా వినాలనుకుంటున్నాం డైరెక్ట్గా అంటే కూడా మనకి Feb 8న KBHP హోటల్ ATCలో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో దీని గురించి కావచ్చు, ఈవెన్ క్లాసెస్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.